ఆంధ్రాలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయం కాదు, ఎవరూ ఊహించని గెలుపు. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయం ఇది. ఎన్నెన్నో రికార్డులు బద్దలు చేసి మరీ గెలిచిన సందర్భం. గత 20 ఏళ్లుగా గెలవని చోట కూడా గెలిచింది టీడీపీ. చెప్పాలంటే ఈ విక్టరీ ఊహకు అందరిది. కూటమికి చాలా కలిసి వచ్చాయి. జనం కూడా మనసులో గట్టిగా అనుకున్నారు, మార్పు కోరుకున్నారు. అభివృద్ధి కోసం టీడీపీ కూటమికి పట్టం కట్టారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అందులో ముఖ్యమైనవేంటో చూద్దాం. సరైన సమయంలో కూటమి దిశగా ఏపీలో అడుగులు పడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులు కుదరటం టర్నింగ్ పాయింట్ గా మారింది. నిజానికి ఈ కూటమి ఏర్పడుతుందా లేదా అన్న డౌట్లుండేవి. కానీ చంద్రబాబు అరెస్టు తరువాత కూటమి ఏర్పాటు విషయంలో ఒక స్పష్టత వచ్చింది. కూటమిగా రావటంపై జగన్ పదే పదే విమర్శలు గుప్పించటానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తమకు నష్టం చేస్తుందన్న కారణమే. నిజానికి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుందా లేదా అన్న డౌట్లు ఉన్న సమయంలో మొదటి నుంచి ఈ అలయన్స్ ఏర్పాటును నమ్మింది పవన్ కళ్యాణే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని డే 1 నుంచి చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే అటు బాబును, ఇటు మోదీ, అమిత్ షాను ఒప్పించి మరీ కూటమి కట్టారు. ఇప్పుడు ఏపీలో ఈ కూటమి ఏకపక్ష విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ చొరవ, రాజకీయ వ్యూహం బాగానే పనిచేసింది. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఏవైనా ఇవ్వాలనుకుంటే అది పవన్ కళ్యాణ్కే దక్కాలంటున్నారు. దత్తపుత్రుడు, ప్యాకెట్ స్టార్ అంటూ సెటైర్లు పడ్డా, భార్యలను మారుస్తాడని విమర్శలు ఎక్కుపెట్టినా ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఆల్రౌండర్ పాత్ర పోషించారు పవర్ స్టార్. ఇక జగన్ ఓటమికి టీడీపీ కూటమి విజయంలో కీలకంగా పనిచేసింది రాజధాని అంశమే. జగన్ గద్దెనెక్కాక అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ తరువాత 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. ఇక విశాఖ నుంచే పాలన అని దసరా, సంక్రాంతి ఇలా పండగల పేర్లు చెప్పటం తప్పితే మూమెంట్ తీసుకురాలేకపోయారు. అదే సమయంలో అమరావతి రాజధాని వద్దు అని చెప్పి ఆ ప్రాంత ప్రజల మెప్పు కూడా సాధించలేకపోయారు. ఎందుకు వద్దో చెప్పలేకపోయారు. మరోవైపు టీడీపీ కూటమి మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని అన్యాయమంటూ ప్రచారం చేసి సక్సెస్ అయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులు కుదుర్చుకోవటం ఏపీలో టీడీపీ, జనసేనకు గేమ్ చేంజర్ అయింది. పోలింగ్ కు ముందు ఈసీకి టీడీపీ వరుస ఫిర్యాదులు చేయటం, అక్కడి నుంచి సానుకూల నిర్ణయాలు రావటంలో కీలకంగా మారింది. డీజీపీ మారిపోయారు. కీలక అధికారులంతా బదిలీ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీలను ఈసీ పక్కన పెట్టింది. అటు సీఎస్ పరిధిని కూడా చాలా వరకు కట్టడి చేయగలిగారు. దీంతో పోలింగ్ సజావుగా సాగటంలో ఉపయోగపడిందన్న విశ్లేషణ ఉంది. అయినా సరే కొంత అలజడి చెలరేగినా కట్టడి అయ్యింది. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చనుకునే పరిస్థితిని కూటమి నేతలు మార్చగలిగారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రచార సమయాల్లో పైచేయి సాధించకుండా కట్టడి చేయగలిగారు. అదనపు కంపెనీల బలగాలను మోహరించగలిగేలా చేశారు. నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కూడా టీడీపీ ఓటమి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎంతసేపు బటన్లు నొక్కటం, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పటం తప్పితే ఉపాధి కల్పన, సరైన నోటిఫికేషన్లు వేయకపోవటం, పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే విషయంపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవటం మైనస్ గా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకొస్తే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తామన్న చంద్రబాబు హామీని నిరుద్యోగులు నమ్మారు. సో నిరుద్యోగులు, వారి కుటుంబాలన్నీ టీడీపీకే ఓట్లు వేశాయి. అదే ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయింది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, వడ్డీతో సహా తిరిగి పే చేసే బాధ్యత నాది. షెడ్యూల్ రాకముందే టీడీపీ కూటమి చేసిన పని సూపర్ 6 హామీలను జనంలో చర్చకు పెట్టడం. తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చి వాటిని విస్తృతంగా ప్రచారం చేసిందో ఏపీలోనూ చంద్రబాబు ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు.
సూపర్ 6 హామీలకు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చాలా పోలికలున్నాయి. అవి జనాన్ని ఆకర్షించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకంగా పనిచేసింది. ఇక మహిళలకు నెల 1500 రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఈ సొమ్ము అందిస్తామన్నారు. అమ్మ ఒడి కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తాము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడాదికి 3 ఫ్రీ సిలిండర్లు, రైతులకు 20,000 దాకా పెట్టుబడి సాయం అందించే హామీలను జనం నమ్మారు. అందుకే విజయం కట్టబెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వానికి ల్యాండ్ మైన్ గా పనిచేసింది. క్లైమాక్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ టీడీపీ జనసేన చేసిన ప్రచారం చాలా వరకు కలిసొచ్చింది. జగన్ వస్తే భూములు లాక్కుంటాడని పేపర్లు చించేయటం, జనం ముందే ప్రతిపాదిత యాక్టు పేపర్లను కాల్చేయటం ఇవన్నీ ఇంపాక్ట్ చూపించాయి. పైగా జనం కూడా తమ భూములకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆలోచించారు. ఇదే కాదు, కొత్త యాక్టులో పాస్బుక్లపై ప్రభుత్వ చిహ్నం ఉండాల్సింది పోయి జగన్ ఫోటోలు ఉండటం ఏంటన్నది కూడా జనాన్ని ఆలోచింపచేసింది. తమ శాశ్వత ఆస్తులపై 5 ఏళ్లు పాలించే నేత ఫోటో ఏంటన్నది కూడా కీలకంగా మారింది. అప్పటికే వైసీపీ నేతల భూ కబ్జాలతో విసిగిపోయి జనాలు మరోసారి అధికారం కట్టబెడితే ఉన్నది కూడా ఊడ్చికడతారన్న భయంతో టీడీపీ కూటమికే పట్టం కట్టారంటున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచారం చేయాలన్నది ప్రశాంత్ కిషోర్ ఆలోచన అంటున్నారు. ఇక టీడీపీ కూటమి ఘన విజయానికి మరో కారణం చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్రాక్ తప్పిపోయిందని, చాలా విధ్వంసం జరిగిందని టీడీపీ జనసేన ప్రచారం చేశాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని చేసిన ప్రచారం వర్కౌట్ అయింది. పైగా చంద్రబాబుకు సీఎంగా పనిచేసిన అనుభవం చాలా ఉండడంతో ఇప్పుడు మళ్లీ బెటర్ గవర్నెన్స్ వస్తుందని జనం నమ్మారు. అందుకే పట్టం కట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలు పాలు చేయటం వైసీపీకి చాలా మైనస్ అయింది. బాబును ఒక్కరోజైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశం తప్ప కేసులో మెరిట్స్ ఏమీ లేవని జనం నిర్ధారణకొచ్చారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాబు స్కాములు చేయటం ఏంటన్న ప్రశ్నలు జనంలోనూ వచ్చాయి. ఇది రాజకీయ ప్రతీకారంగా పెట్టిన కేసుగానే జనం నమ్మారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన సంస్థలు కూడా జనాన్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది ఇది రాజకీయ కక్షపూరితంగానే పెట్టిన కేసుగానే తమ అభిప్రాయాలు చెప్పారు. చంద్రబాబు విజయంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుందని సర్వేలు చెప్పినట్లే ఫలితం కూడా వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.